మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనదారిణం. సమక్షంలో భగవంతుడికి సంబంధించిన కొన్ని మాటలు పంచుకునే అవకాశం శ్రీ రాధా మదన్ మోహన్ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయ చేత లభించినందుకు ఎంతో ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు మమ్మల్ని ప్రస్తావన చెయ్యమని చెప్పిన టాపిక్ ఏంటో తెలుసా మీ అందరికీ? ఎవరికి తెలుసు? ఎస్ మాతాజీ. దేవుడుంటే కష్టాలు ఎందుకు వస్తాయి? మమ్మల్ని చాలామంది అడిగే ప్రశ్న ఏంటో తెలుసా అండి, మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు? ఎంతమంది కనిపించింది? ఫస్ట్ అసలు ఇక్కడ ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో చేయొద్దండి. ఇది ప్రాబ్లం అన్నిటికంటే. అందరం అనుకునేదంటే మనందరం మంచి వాళ్ళము, మాకెందుకు కష్టాలు వస్తున్నాయి అందరు కదా. ఎవరైనా అనుకుంటారండి మేము చెడు వాళ్ళం కాబట్టి మాకు వస్తున్నాయని. లేదు, అందరూ మంచి వాళ్ళే, అందరికీ పక్కవాడు చెడ్డవాడు. వాడికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు దుఃఖాలు వస్తున్నాయి? ఇదే ప్రశ్నలో అందరం బాధపడుతున్నాం. అసలు మనం ఎవరం? మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు సుఖాలు వస్తున్నాయి? వచ్చే కష్టాలు నిజంగా కష్టాలేనా, వచ్చే సుఖాలు నిజంగా సుఖాలేనా? ఈ 40 నిమిషాల ప్రవచనంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక ఊర్లో ఒక కుక్క ఉండేదట అండి. అయితే సిటీ నుంచి ఇంకో కుక్క వచ్చింది, చాలా దూరం నుంచి. ఒక డాగ్ వచ్చి ఏం చేసిందట, అయ్యా నువ్వు సిటీకి వచ్చావనుకోండి, హైదరాబాదులో మంచి మంచి కాలనీలు ఉంటాయి, అక్కడ బ్రహ్మాండంగా సత్సంగాలు జరుగుతాయి, అక్కడ చాలా ప్రసాదాలు పెడతారు, నీకు కూడా లభిస్తుంది. కానీ మీ ఊర్లో ఏం పెద్దగా విశేషాలు లేనట్టుగా ఉంది, నువ్వు నాతోటి వచ్చేసేయి. మనం రోజు 15 కిలోమీటర్ల చొప్పున నడుస్తూ 4 రోజులలో మనం వెళ్దాము మన డెస్టినేషన్కి అని చెప్పారు. అయితే ఈవిడందట, సరే వస్తానండి, నీతో పాటు వస్తాను, సరే రెడీ, ఈరోజే ప్రారంభం అవుదాము అని ఆ ఇద్దరు కలిసి స్టార్ట్ అయ్యారండి. 15 కిలోమీటర్లు ఎలాగో అలాగా నడిచి 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 ఒక ఊరికి వెళ్ళారండి. ఊరికి రాగానే మీకు ఎప్పుడైనా చూసారండి, ఒక కాలనీ డాగ్ గ్రూప్ ఒకటి ఉంటుంది, మనకి కాలనీ వాట్సాప్ గ్రూప్ ఉన్నట్టుగా. అవన్నీ ఒక అసోసియేషన్ ఫార్మ్ అవుతాయి అన్నమాట. మల్లికార్జున్ నగర్ డాగ్ అసోసియేషన్ వేరే వాళ్ళని రానివ్వదు ఆ కాలనీలోకి. అయితే పాపం వీళ్ళిద్దరు 15 కిలోమీటర్లు కష్టపడి నడిచి వచ్చేసరికి ఈ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి వీడిపైన దాడులు చేశారు, గట్టి గట్టిగా అరవటం ప్రారంభం చేశారన్నమాట. అయితే ఇది అనుకుంది, ఎందుకులే వీడితోటి గొడవ అని మెల్లగా ముందుకెళ్ళటం ప్రారంభం చేశారు. ఎంత దూరం వెళ్ళింది? మళ్ళీ 15 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. ఇంకో ఊరు దొరికింది, ఆ ఊర్లోకి వెళ్ళాలి అని అనుకున్నారు. అక్కడ మళ్ళీ అసోసియేషన్ ప్రాబ్లమే. సరే వీళ్ళు అనుకున్నారు, ఎందుకురా వీడితో పోట్లాడట, మళ్ళీ నడుద్దాము మనకు ఓపినంతసేపు అని ఇంకో 15 కిలోమీటర్లు నడిచారు. మళ్ళీ ఆ ఊర్లో ఉండే కురుక్కలు కూడా అడవటం ప్రారంభం చేశారు. వీళ్ళు అనుకున్నారు, పోతే పోయిందిలే, ఇంత నడిచేద్దాము అని ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 4 రోజులలో చేరుకోవాల్సిన వాళ్ళు 1.5 రోజుల్లో చేరుకున్నారనమాట. అదే కానీ ఇప్పుడు నేను వీళ్ళతో ఫైటింగ్ చేస్తాను అని ఈ ఇద్దరు కుక్కలే కానీ అనుకుంటే అక్కడుండే 15తో గెలవగలుగుతుందా చెప్పండి? 1.5 రోజులలో ఛాయిగా చేరుకున్నారు, బ్రహ్మాండంగా వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళారు. మాలా లేటుగా రాలేదన్నమాట, టైం కంటే ముందే వచ్చేసారు. మీలా చేరుకొని పాపం వాళ్ళకి కావలసిన ఆహారం అంతా లభించేసింది. ఇప్పుడు చెప్పండి, అవి అరవటము వీటికి ఇబ్బంది కలిగించటము వీటికి మంచిదైందా చెడైందా? అంతేకాని వీళ్ళు కానీ ఫైటింగ్ చేస్తాను అని వీళ్ళిద్దరు ప్రయత్నించారనుకోండి, ఇప్పటి వరకు ఎక్కడ ఉండేవాళ్ళు? హాస్పిటల్లో ఉండేవాళ్ళు. ఎవరైనా వాళ్ళని పట్టించుకొని ఉంటే.
కాబట్టి మనకు అనిపిస్తుంది, ఒరే ఎందుకురా మనకి ఈ జీవితంలో ఈ గొడవ వచ్చింది, ఇప్పుడు ఎందుకు మనకి ఇప్పుడు ఈ ఇబ్బంది కలిగింది, ఎందుకు మనకి ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, భగవంతుడు అసలు ఎందుకు నాకు ఇది ఇచ్చాడు అని అర్థం చేసుకోవడానికి ఏంటో తెలిసినా అండి, ఏం కావాలో తెలుసా మనకి? ఎవరు చెప్తారు? వెరీ గుడ్ ఆన్సర్, ఓపిక కావాలంతే. మీకు ఎంతమంది మీ జీవితాలలో ఇలాంటి సందర్భం ఏర్పడింది? మీకు ఒక సిచ్యువేషన్లో అసలు ఎందుకు నాతో ఇది అయ్యింది అని అర్థం కాలేదు, కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది, అమ్మయ్యా ఇది అయింది కాబట్టి బ్రతికిపోయా, లేకపోయి ఉంటే ఏమయ్యేదో అని. ఎంతమందికి అనిపించింది? చేతులు ఎత్తండి ఎవరికైనా ఈ సంఘటనలు మీ జీవితంలో అనుభవం అయినా ఉన్నాయా? మీకు ఆ విషయం తెలుసా? మేము చిన్నప్పుడు భగవంతుడికి మేము కాలేజ్ బంక్ కొట్టింది ఎందుకో తెలుసా అండి? మేము ఎప్పుడు కొట్టేవాళ్ళం కదా, అప్పుడప్పుడు మాత్రమే కొట్టేవాళ్ళం. కాలేజ్ బంక్ కొట్టేసరికి మా ఇంటికి ఫోన్ వచ్చేదనమాట, ఓ ప్రణవ్ రాలేదండి ఈరోజు కాలేజీకి. నారాయణ వాడు కదండి వదిలిపెట్టాడు, నారాయణుడు వదిలిపెట్టాడు పరమాత్మగా, నారాయణ వాడు వదిలిపెట్టాడు. అయితే మా ఇంటికి ఫోన్ చేసేయగానే మా మదర్ ఫాదర్కి ఎప్పుడైతే విషయం తెలిసేదో వీడు కాలేజ్కి వెళ్ళలేదని, ఈరోజు ఎక్కడ ప్రవచనాలు జరుగుతున్నాయి అని చూసేవాళ్ళు అనమాట. ఓహో అయితే ఈ స్టేడియంలో ఉండుంటాడు. అక్కడికి వచ్చి మాకు ఫోన్ చేసేవాళ్ళు, ఎక్కడో వెతికేవాళ్ళం, ఉన్నారా ఇక్కడ స్వామివారి ప్రవచనంలో? పర్వాలేదులే, ఎందుకు పోలేదు అని అంటే, ఇక్కడ ప్రవచనం అటెండ్ అయ్యాక వెళ్తాను. సరే ఏమనే వాళ్ళు చెప్పండి. అయితే మేము అలా ఉండేవాళ్ళం. ఎప్పుడు మా అమ్మగారికి నాన్నగారికి చెప్తుండేవారు అనమాట, వీడిని ఇలానే వదిలేస్తే వీడు సాధువు అయిపోతాడు, అప్పుడు ఎలా చెప్పండి, ఎలా మీకు పెళ్లి చేసుకోవడప్పుడు వెళ్ళిపోతాడు, గుళ్ళోకి వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంటాడు, అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మోహం కదండి. మన భారతదేశంలో ఉండేవాళ్ళు అంటే పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు. ఒక ఆయన పాపం పోయే స్థితిలో ఉన్నారట హాస్పిటల్లో. ఏమైందిరా నీకు, ఏదన్నా చిట్ట చివరి కోరిక ఏదన్నా ఉందా? ఏం లేదండి, నా 10వ మనవరాలు పెళ్లి చూసి పోవాలనుకుంటున్నాను. నా 10వ మనవరాలు పెళ్లి చూస్తే ఏమన్నా వైకుంఠంలోకి ప్రీమియం ఎంట్రీ ఇస్తారా ఏమన్నా వీడికి? మీకు ఒకటి తెలుసా, మేము ఇప్పుడే ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాం అనమాట. అక్కడ చెప్తున్నారు మాకు, పిల్లలకి 16 సంవత్సరాలు నిండంగానే వాడి ఇంటి నుంచి బయటికి దోసేస్తారట. 16, 17లో, ఒరే నీ జీవితం నీ ఇష్టం, నువ్వు నీ కాళ్ళపైన నిలబడి ఏం చేసినా చెయ్యి, మేము మాత్రం నీ బాధ్యత తీసుకోము. కానీ మనకి మాత్రం ఎలా అండి? ఉండాలి, మనతోటే ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, సంపాదించాలి, సెటిల్ అవ్వాలి. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మోహమాయ. అయితే మా అమ్మ నాన్నకు కూడా అదే చెప్తున్నారనమాట అందరూ, ఓయ్ వీడు పాడైపోతే మీరే కారణము అని అన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు మాకు చెప్పారు, నువ్వు మంచిగా ఎంట్రన్స్ రాసేయి, ఇక్కడ హైదరాబాద్లో అయితే మంచి కాలేజీలు లేవు, ఏదైనా దూరంగా కాలేజ్లో చదువుకుంటే నీకు బాగా ఇంజనీరింగ్ బాగా అవుతుంది అని. నేను అన్నాను, దూరం అయితే వెళ్ళను, ఎందుకంటే అక్కడ గుడి ఉంటుందో లేదో తెలియదు, అక్కడ ప్రవచనాలు ఉంటే లేవో తెలియదు, కాబట్టి హైదరాబాదే బెస్ట్. మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే ఒక కాలేజ్ ఉండేదండి, కేశవ్ మెమోరియల్ అనమాట. తెలుసా మీకు? నారాయణగూడలో ఉన్నట్టుంది ఆ కాలేజ్. మేము ఏం చూసేవాళ్ళం తెలుసా అండి, ఇంటర్నెట్లో కాలేజ్ టైమింగ్స్ చూసేవాళ్ళం అనమాట. ఏ కాలేజ్ తొందరగా వదిలేస్తుంది, ఏ కాలేజ్గా తొందరగా వదిలేస్తే గుడికి తొందరగా వెళ్ళొచ్చు అని. కేశవ్ మెమోరియల్ తెలుసా మీకు? 2:30కి వదిలేసేవాళ్ళు. నేను అనుకున్నా ఇదైతే బెస్ట్ కాలేజ్, 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటే హాయిగా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు గుడికి అని. అయితే పాపం ప్రయత్నించాం, అన్ని ఎగ్జామ్లు రాసాం, అన్ని ఎంట్రన్స్. ఐ థింక్ వాల్యూమ్ ఇస్ హై, బికాస్ ఆఫ్ విచ్ ఎవరికైనా వెనకాల ఉన్న వాళ్ళకి వినిపించట్లేదు కదా, ఎందుకంటే మీరు చాలా వెనక్కి వెళ్ళిపోయారు. ముందుకు వస్తారా? ఈ కెమెరా వెనకాల నుంచి కూర్చోవచ్చు అందరు కూడా, అంత దూరం వెళ్ళిపోయారు. ఫోటోలు వచ్చాయి కదా, ఇప్పుడు మీరు ముందుకు వచ్చేయచ్చు. ముందుకు రండి, చైర్స్ తీసుకొని ముందుకు రండి, అప్పుడు మీకు క్లియర్గా వినిపిస్తుంది. హాల్ కదా, ఈకో వస్తుంది వాల్యూమ్ హై చేస్తే. హైదరాబాద్లోనే ఉన్నాం కదా, హైదరాబాద్లో ఎంట్రన్స్లు రాస్తున్నాం అనమాట మేము. అయితే అలా అన్ని కాలేజీలకు ఎంట్రన్స్ ట్రై చేసాం, అన్ని కాలేజీలకి మాకు అనిపించింది బాగానే రాసామని.
కానీ ఒక కాలేజ్కి మాత్రం నేను రాయను అని పట్టి పట్టి కూర్చున్నాను అనమాట. మా అమ్మగారేమో లేదు రాయాల్సిందే. అమ్మ లేదమ్మా ఈ కాలేజ్ మంచిగా ఉండదట, అక్కడ పిల్లలందరూ బాగుంటారట, అక్కడికి వెళ్తే అనవసరంగా పాడైపోతానేమో అంటే ఇదే కావాలి. అక్కడికి వెళ్ళి పాడైపోయాడు అనుకోండి మా పిల్లవాడు బాగుంటాడు, మేం చేయలేంది వేరే వాళ్ళు చేస్తే మంచిది అని అనుకున్నారనమాట. అనుకొని మేము అప్లికేషన్ ఫిల్ చేయకపోతే మా అమ్మగారే ఫిల్ చేయించి పంపించేశారు. అన్ని ఎగ్జామ్లకి నోటీస్ వస్తుంది కదా, ఈరోజు ఎంట్రన్స్ అని, ఈ ఎగ్జామ్కి కూడా నోటీస్ వచ్చింది. అప్పుడు నేను అనుకున్నా అరే నేను ఫిలప్ చేయకుండా ఎలా వచ్చింది అసలు ఈ ఎంట్రన్స్. సరే నేనన్నా నేనైతే రాయట్లేదు అని అంటే లేదురా ఎంసెట్కి ప్రాక్టీస్ అయిపోతుంది ఒకసారి రాయి అని అంటే సరే అని హాఫ్ హార్టెడ్గా వెళ్ళి ఏదో చెయ్యాలి కదా రాయాలి కదా అని రాస్తూ ఉన్నా. మిగతా అన్ని ఎంట్రన్స్లు కూడా ఫుల్ అంటే 100% ఎఫర్ట్ పెట్టి రాశాను. మీకు విషయం తెలుసా, ఎందులో సీటు రాలేదు నాకు ఈ కాలేజ్ తప్ప. ఎందులో అంటే నాము నిషాన్ కూడా లేదన్నమాట. ఎక్కడైనా పాపం ట్రై చేసైనా దగ్గరి బ్రాంచ్ ఏదైనా కావాలి అనుకున్నా సరే లేదు. నేను అనుకున్నా ఒరే ఏం చేసావురా నాతో పాటు, ఇంత అన్యాయమా, చిన్నప్పటి నుంచి ఇంత పూజ చేస్తే ఇంత ప్రవచనాలకి వెళ్తే కాలేజ్ డుమ్మాలు కొట్టి మరీ వెళ్తే ఎగ్జామ్ ముందు కూడా వెళ్తే ఇలానా నువ్వు నాతో చేసేది అని అనుకున్నా. అయితే మేము అనుకున్నాము కొంతసేపు తర్వాత భగవంతుడు ఏ కారణం లేకుండా చెయ్యడు. ఏం కారణం ఉంటుందో వేచి చూస్తే కానీ తెలియదా, వెంటనే చెప్పడాయ్. అది మనతో ఈ స్వామితో వచ్చిన ప్రాబ్లం. వెంటనే చెప్పడు కానీ మనకు మంచి చేస్తాడు. ఎంత టెన్షన్ చెప్పండి. మనకేముంటుంది, ఎందుకు చేసావో చెప్పేసి టెన్షన్ పోతుంది. కానీ ఆయన అలానే ఉంటాడు. కానీ చేసేదేమో మనకి ఏదైతే అన్నిటికంటే బెస్టో అదే చేస్తాడు. కానీ ఈ టెన్షన్కి మనకు అర్థం కాదనమాట. వీడు ఏం చేశాడో ఏమవ్వబోతుంది. ఓపిక నేర్పిస్తున్నాడు మనకి. ఈ ఓపిక కాని జీవితంలో అండి, ఓపిక ఒక్క లక్షణం మనకు వస్తే మన జీవితంలో ఉండే 90% కష్టాలన్నీ పోతాయి. ఇంకో 10% దేనివల్ల పోతాయో తెలుసా, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం. అదొక్కటి కానీ మనం చేయకపోతే, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా ఓపిక కానీ మనం నేర్చుకుంటే మీరు చూడండి జీవితం హాయిగా ఉంటుంది. సరే కాలేజ్లో సీట్ వచ్చింది, వెళ్ళాము, చూసాము కాలేజ్ అంతా. వామ్మో ఈ కాలేజ్లో అయితే నేను చదవట్లేదురా నాయన, అస్సలు అంటే అస్సలు మాకు ఏంటి ఇక్కడ గుడి లేదు ఏం లేదు, ఎక్కడికి వెళ్తాము అని అనుకున్నాం అనమాట. కానీ మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది కాంచీపురం కేవలం 40 కిలోమీటర్లే మా కాలేజ్ నుంచి అని తెలిసింది. మేమనుకున్నాం కాంచీపురం చిన్నప్పుడు వెళ్ళాలంటే 2 రోజులు వెళ్ళాలి, అది కూడా ఎప్పుడండి వారానికి ఒకసారి కంచిపోతా అంటే తీసుకెళ్తాడా. కానీ ఇక్కడ 40 కిలోమీటర్లేనా, నేను ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి శనివారం వెళ్ళిపోవచ్చు కాంచీపురానికి. ట్రైన్ డైరెక్ట్గా మా కాలేజ్ ముందు నుంచి వెళ్తుంది అనమాట. మేము అనుకున్నా స్వామి ఎంత అదృష్టం ఎంత అదృష్టం, అసలు కంచికి వెళ్ళొచ్చు, శ్రీరంగం వెళ్ళొచ్చు, పార్థసారథి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకా నాకు పండగే పండగ, ఎవడు అడిగేవాడు ఉండడు అనుకొని సరే అని ఆనందంగా వెళ్ళిపోయాము. మాకు కావాల్సిన సీట్ వచ్చింది. 74,000 మంది రాస్తే మాకు 500 ర్యాంక్ వచ్చింది ఆ కాలేజ్లో. అయితే వెళ్ళంగానే మీకు ఏం కావాలి అనగానే కంప్యూటర్ సైన్స్ కావాలి తీసేసుకోండి, తీసుకున్నాను. కాలేజ్లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయాక జనాలు అయితే బాగాలేదండి, కానీ శనివారం వస్తే ప్రొద్దున పూట రెడీ అయిపోయి చక్కగా తిలకం పెట్టుకొని ధోతి కుర్తా వేసుకొని ఒకరోజు కాంచీపురం దర్శనంకి వెళ్ళేవాళ్ళం, ఇంకొక రోజు పార్థసారథి దర్శనం వెళ్ళేవాళ్ళం. మా కాలేజ్ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే తిరునీర్మలై అనే ఒక దివ్యదేశం ఉండేదన్నమాట. అక్కడికి వెళ్ళేవాళ్ళం. చాలా అంటే he is telling something more interesting than me. That's why everybody is hearing him. అయితే ఒకసారి మా కాలేజ్లో ఒకళ్ళు నా రూమ్ డోర్ ట్యాప్ చేశారనమాట. అయితే ఎవరబ్బా వీళ్ళు అని నేను డోర్ తీసా.
డోర్ తీస్తే ఇద్దరు వ్యక్తులు వచ్చారు, సీనియర్లు అనమాట. అయితే మా కాలేజీలో ఒక విశేషం ఏంటంటే ర్యాగింగ్. మీకు తెలిసిన ర్యాగింగ్? ఎంతమంది ర్యాగింగ్కి గురయ్యారు? ఎంతమంది ర్యాగింగ్ చేశారు? చేశారా? వెరీ గుడ్. అయితే మేము ఒకరోజు అక్కడ మా కాలేజ్ దగ్గర రాధేశ్యామ్ కూడా మా కాలేజ్లో చదువుకున్నారట. అది మాకు తర్వాత తెలిసిందిలేండి. అయితే ప్రభుజీ ఉన్నప్పుడు ఒక వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళేవారు. నేను కూడా సాయంత్రం పూట ఆ వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళేవాళ్ళం అనమాట. మీకు విషయం తెలుసా అండి? సాయంత్రం పూట 6 అవ్వంగానే ఆ ఊర్లో ఉండే ఆవులన్నీ వచ్చి ఈ స్వామి ఆలయం చుట్టూ కూర్చుంటాయి. 6 నుంచి 8:30 ఏమి చెయ్యవు, ఉత్తి కూర్చుంటాయి అక్కడ అంతే. చుట్టూ అందరూ సిగరెట్లు తాగుతూ ఉంటారు, అంత గందరగోళంగా నడుస్తూ ఉంటుంది. కానీ ఆలయం చుట్టూ మాత్రం ఆవులు ఉంటాయి. ఎంత విశేషం అంటే అంత విశేషం. ప్రతిరోజు సాయంత్రం వెళ్ళేవాళ్ళం, మేము విష్ణు సహస్రనామం చదువుకొని రిటర్న్ వస్తూ ఉండేవాళ్ళం అనమాట. అయితే ఒక వ్యక్తి వచ్చారు, నా వెనకాల ఇలా చెయ్యేశాడనమాట. అయితే సరేలే ఎవరై ఉంటాడు, తెలుగులో మాట్లాడుతున్నాడు. ఏ ఊరు మీది అని అన్నాడు. నేను మా ఊరు పేరు చెప్పాను. కొద్దిగా దూరం తీసుకెళ్ళారు. ఎవరినో తెలుసా నేను అన్నాడు. నాకు తెలియదండి, పరిచయం లేదు అని అన్నా. నేను సీనియర్నిరా అని అన్నా. ఓ సీనియరా, ఓకే అని. అయితే మా హాస్టల్ ఇటువైపు అనమాట. నేను ఆయనకు చెప్పా, అయ్యా నా హాస్టల్ ఇటువైపు, నిన్ను హాస్టల్కి తీసుకెళ్ళట్లేదు, నేను ర్యాగింగ్కి తీసుకెళ్తున్నా అని అన్నాడు. సరే మాకేమి అలాంటి వాటితో పరిచయం లేదు కదా, ఏం చేస్తాడో చూద్దాము అని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి సీనియర్ హాస్టల్ లోపలికి తీసుకెళ్ళాడు అనమాట. నన్ను ఆయన రూమ్లో కూర్చోబెట్టి ఏమన్నాడు తెలుసా? ఒక సినిమా పాట పాడరా, నిన్ను వదిలేస్తా అన్నాడు. నేనన్నా నాకు సినిమా పాటలు రావు. సినిమా పాటలు రావా అంటే, నేను ఎప్పుడు సినిమాలకి వెళ్ళలేదండి, నాకు సినిమా పాటలు రావని చెప్పా. సరే సినిమా పాటలు రావంటున్నావు కదా, ఒక సాంగ్ ప్లే చేస్తా, డాన్స్ చేయి, నువ్వు వదిలేస్తా నేను అన్న. పాటే పాడరా, డాన్స్ ఎలా వస్తుందిరా నాయన, కాబట్టి నాకు డాన్స్ రాదు, నాకు పాట రాదు. నువ్వు పాట పాడి డాన్స్ చేసేంత వరకు ఇక్కడే మోకాళ్ళ పైన కూర్చోబెట్టాడు నన్ను, ఇక్కడే కూర్చోవాలి నువ్వు అని చెప్పి. అయితే నేను ఇలానే కూర్చున్నా. ఆ రోజు శనివారం, ఈ రోజులాగా. ఆయన వెనకాల ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. నేను ఇలా మోకాళ్ళ పైన కూర్చొని ఇలా వెంకటేశ్వర స్వామి, వాడిని చూడట్లేదు, పైన ఉండే వెంకటేశ్వర స్వామిని చూస్తూ, ఏంటయ్యా నువ్వు అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నన్ను సినిమా పాట పాడమంటాడు, నేను ఎట్లా పాడగలుగుతా, నాకు ఎప్పుడు సినిమా పాట తెలియదు, ఇలాంటి పనులు చేస్తున్నావు, అక్కడ నించొని హాయిగా చూస్తున్నావా అని అనుకుంటూ. అయితే మాకు చాలా బాధ వేసింది అనమాట. అయితే కళ్ళల్లో నుంచి ఇలా కళ్ళ నీళ్ళు గారుతూ ఉన్నాయి. ఇప్పుడు వీడికి ఎలా పాట పాడి వినిపించాలి, దేవుడి కంటే పాడతాం కానీ వీడికి ఎలా పాడాలి అని. అంత లోపల ఎవరో డోర్ నాక్ చేశారనమాట. అయితే వెంటనే నేను అన్నాడు, కళ్ళు తుడుచుకో, పైన కూర్చో, చైర్ పైన కూర్చో అన్నాడు. సరే అని ఇలా చైర్ పైన కూర్చున్నా. ఎవరైనా అడిగారనుకో, నువ్వు సెకండ్ ఇయర్ అని చెప్పు అని అంటే, సరే చెప్తాను. ఏ బ్రాంచ్ అంటే ఏం చెప్తావు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండి. ఒరే అలా చెప్పొద్దురా, సెకండ్ ఇయర్ వచ్చిన వాడు ఎప్పుడు డిపార్ట్మెంట్ పేరు పొత్తిగా చెప్పరు, ఏ బ్రాంచ్ నువ్వు అంటే సిఎస్ అని చెప్పాలంతే నువ్వు అని అన్నా. సరే ఏమని చెప్తావు? సిఎస్ అని అన్నా. ఆయన వెళ్ళి తలుపు తీశాడు, లోపలికి వచ్చాడు. వచ్చి, ఓయ్ ఏం చేస్తున్నావు, జూనియరా అని అన్నాడు. కాదు నా ఫ్రెండ్ అని అన్నా. నన్నని, ఓయ్ నువ్వు నీ ఫ్రెండ్వా? అవునండి. ఏ బ్రాంచ్ నువ్వు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండి అని చెప్పా. అలంగానే వాటి పట్టేసుకున్నాడు అనమాట. పట్టేసుకొని అబద్ధాలు చెప్పిస్తావా, జూనియర్లతో ర్యాగింగ్ చేస్తావా అని వాడిని పట్టుకెళ్ళిపోయారు. నేను వెంకన్న స్వామి ఇద్దరే మిగిలాము ఆ రూమ్లో. అప్పుడు అన్నా, అయ్యా ఏమేం చేయిస్తున్నావు నువ్వు, కానీ పిలవంగానే ఆన్సర్ చేసావు, చాలు నాకు ఇది అని మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇలాంటివి ఎన్నో సంఘటనలు అక్కడ జరుగుతూ వస్తున్నాయి. విచిత్రంగా అనిపించింది, ఎందుకు భగవంతుడు ఇంకా అక్కడికి తీసుకెళ్ళాడు అనే దానికి క్లారిటీ రాలేదు మాకు ఇంకా. సరే ఒకరోజు ఇద్దరు అయ్యో సస్పెన్స్ చెప్పేశాను నేను. ఇద్దరు వ్యక్తులు రూమ్లోకి వచ్చారనమాట. రూమ్లోకి వచ్చి నా రూమ్ పక్కన ఉండేవాడు కూడా వచ్చాడు ఆయనతో పాటు. అయ్యా ఈయన పేరు ప్రణవ్, ఈయనకి లోపల విగ్రహాలు ఉన్నాయి, గోదాకృష్ణ విగ్రహాలు ఉండేవి నా దగ్గర. అయితే చూడండి దర్శనం చేసుకోండి అంటే వాళ్ళకి కొద్దిగా ప్రసాదం పెట్టాను. మేము రేపు ప్రొద్దున ఇలా శ్రీరంగం వెళ్తున్నాం, నువ్వు వస్తావా అని అంటే, తప్పకుండా వస్తానండి, శ్రీరంగంకి ఏం ప్రాబ్లము అని వెళ్ళాలి అని ప్రారంభం అయిపోయాం. అయితే ఆ భక్తులతో వెళ్ళాము. వాళ్ళు ఇస్కాన్ డివోటీస్ అనమాట.
వాళ్ళతో పాటు శ్రీరంగం వచ్చాము. దాని తర్వాత మెల్లమెల్లగా గీత, భాగవత, ఫిలాసఫీ నేర్చుకుంటూ భక్తుల సాంగత్యంలో ముందుకెళ్ళి సెంటర్లోకి వచ్చేసామన్నమాట. ఎప్పుడైతే నాకు ఈ కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం అక్కడ ఏర్పాటు చేశారో అప్పుడు నాకు అర్థమైంది, కృష్ణ ఇన్ని బాధలు పెట్టి లేదా ఇన్ని అనిశ్చిత పరిస్థితులలో నన్ను తీసుకెళ్ళి నువ్వు చివరికి నీ భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వడానికి ఇన్ని చేసావా? కానీ ఇదే నేను మొట్టమొదటి రోజే నేను అడుగుంటే కృష్ణ నాకు నిరూపించు అని అంటే ఏం చెప్తాడు పాపం ఆయన? అరే నీకు ఇస్కాన్ డివోటీ సాంగత్యం కోసం నేను చెన్నై పంపిస్తున్నానని చెప్తాడా కృష్ణుడు? ఎప్పుడైతే వెళ్ళిపోయానో ఆ డివోటీస్ తోటి ఉండటం ప్రారంభం చేశాను. ఒకరోజు మా అమ్మగారి ఫోన్ వచ్చింది. ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నారు. అయితే ఏం లేదమ్మా కీర్తనలో ఉన్నా అని. కీర్తనలో ఉన్నావా? కీర్తన ఎక్కడ జరుగుతుంది? కాలేజీలో జరుగుతుంది. మా అమ్మగారు అన్నారు, ఇంకా నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. మేమేదో కాలేజీకి వెళ్ళి నువ్వు రాత్రిపూట 9 గంటలకి అది కూడా ఆదివారం రోజు సాయంత్రం ఏ సినిమాలోనే ఎక్కడో ఉండవనుకుంటే నీ వెనకాల డప్పు చప్పుడు వస్తుంది, నీ వెనకాల కర్తాడు చప్పుడు వస్తుంది, నీ వెనకాల కీర్తన చప్పుడు వస్తుంది అంటే నిన్ను ఎవ్వరు కాపాడలేడా బాబు, నువ్వేం కావాలంటే అది చేసుకో అని చెప్పేశారనమాట. దాని తర్వాత మేము అడిగాం, మరి మేము భక్తులతో ఉండొచ్చా అంటే, ఇగో నువ్వు చెప్పినా మీ కృష్ణుడు ఒప్పుకోడు కాబట్టి నువ్వేం కావాలంటే మీ స్వామి ఎలా నడిపిస్తే అలా చెయ్యి. సరే అని నేను భక్తులతో ఉండటం ప్రారంభం చేశాను. 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇంటికి వెళ్ళి, అమ్మా ఇగో నాన్నగారు ఇన్ని జాబులు ఉన్నాయి, నేను జాబ్ చేయనా, ఆశ్రమానికి వెళ్ళనా? మా అమ్మగారు నాన్నగారు అన్నారు, నీకేది ఆనందం అన్నారు. నేనన్నా, మీకు డబ్బులు కావాలంటే సంపాదించి ఇచ్చేస్తా, మీరు ఆశ్రమానికి వెళ్ళమంటే వెళ్తా, మీ ఇష్టం. అంటే మాకైతే డబ్బులు అవసరం లేదు, నీకు కానీ ఈరోజు నువ్వు ఆశ్రమానికి వెళ్ళి నువ్వు అక్కడ ఆనందంగా ఉంటాను అని అనుకుంటే వెళ్ళు అని ఆశీర్వదించాను. అంతే, అక్కడ నుంచి వెళ్ళి బ్యాక్ ప్యాక్ చేసుకొని సీదా ఆశ్రమానికి వెళ్ళిపోయాను. ఎంత ఫాస్ట్ చేసేసాడు ప్రాసెస్, ఎంత ఫాస్ట్ కృష్ణుడు చేసేసాడు. కానీ ఆయన తీసుకెళ్ళిన ప్రాసెస్ కొన్నిసార్లు అర్థం అవ్వచ్చు, కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్కటి ఉండాలి మన జీవితంలో, నమ్మకం ఉండాలి భగవంతుడు అంటే. స్వామి నువ్వేం చేసినా నా మంచి కోసమే. నిన్న కాక మొన్న మాకు ఒక పని అవ్వాలి, దానికోసం మేము న్యూఢిల్లీ వెళ్ళామన్నమాట. కానీ ఆ పని అవ్వలేదు. అవ్వని నెక్స్ట్ క్షణం మా మనసులోకి ఏం ఆలోచించింది తెలుసా అండి? భగవంతుడికి ఇది అవ్వాలి అని లేకపోతే నా కర్తవ్యం ఏమిటి, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని దాని ప్రకారంగా మా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ప్లాన్స్ని మేము మార్చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. కృష్ణ ఇప్పుడు నేను అనొచ్చు, నాకెందుకు నువ్వు ఇలా చేయలేదు, ఏమన్నా నేను తప్పు చేశానా, నేను రోజు ఇంత జపం చేస్తున్నా, ఏకాదశి రోజు రేపు ఏకాదశి 64 చేస్తాను, నాకెందుకు ఇవ్వలేదు అని అంటే మనకి ఎలా తెలుస్తుంది ఆయనకి ఏం కావాలి అని అనుకుంటాము? కేవలం సమయము, ఓపిక మాత్రమే చెప్తుంది. ఆయన ఏం చెప్పడండి, ఆయన ఏమి చెప్పకపోవటంలోనే అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. ఆలయంలో భగవంతుడు ఎలా నించుంటాడు? మదన్ మోహన్ చూసారా మీరు? ఇస్కాన్ ఆబిడ్స్కి ఎంతమంది వెళ్ళారు? చెయ్యొద్దండి. ఎంత విశాలంగా అలా దూరం నుంచి నవ్వుతూ ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. పక్కన శ్రీమతి రాధారాణి ఉంటుంది. ఒకసారి ఒక ఆయన ఆలయంలో పనిచేసే స్టాఫ్ భగవంతుడికి చెప్పారట, అయ్యా నువ్వు రోజు నించొని అలసిపోయి ఉంటావు, నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకో ఈరోజు. నాకు రెస్ట్ ఉండదు స్వామి, 24 hours డ్యూటీ ఉంటుంది. ఎవరో ఒకళ్ళని పిలుస్తూనే ఉంటారు కదండి. ప్రొద్దున రాత్రి అనే సమయం ఉంటుందా అండి మనకేమో వర్కింగ్ అవర్స్ ఉన్నాయా? మేము కిచెన్లో జీవిలో వర్క్ అవర్కి ఒక 5 నిమిషాలు లేట్ అయిన స్టాఫ్ అనేవాళ్ళు ఏంటో తెలుసా? ఇలా చూసేసరికి అక్కడ వాచ్ ఉండేది, సుబే 9 బజే ఆయా, అవి జానే కా సమయం హో గయా. ప్రొద్దున 9 గంటలకు వచ్చాను, ఇప్పుడు నాకు వెళ్ళాల్సిన సమయం. భగవంతుడు ఎప్పుడైనా అలా చేశాడా అండి? ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ పిలిచినా సరే ఆయన ఉండాలి, వినాలి, రెసిప్రొకేట్ అవ్వాలి. ఒక ఆవిడ మాకేం చెప్పిందో తెలుసా? ప్రభుజీ మేము రోజు రాత్రి కృష్ణుణ్ణి
పిలుస్తున్నాను, కానీ కృష్ణుడు పలకట్లేదు. నేనన్నా రాత్రిపూట ఎందుకు పిలుస్తున్నావమ్మా అంటే, ఏం లేదండి, నాకు దయ్యం సినిమాలు చూడటం అలవాటు. ప్రొద్దునంతా మేము దయ్యం సినిమాలు చూస్తాను, రాత్రి భయం అయ్యి మేము కృష్ణ కృష్ణ అంటుంటే నాకు కృష్ణుడు కనిపించట్లేదండి. నేనన్నా కృష్ణుడు కనిపించాడు, కొద్దిగా నీ బెడ్ కింద చూడు ఇంకేదైనా కనిపిస్తుంది అని అంటే, ప్రభుజీ మీరు కూడానా అని అంటే, నేనన్నా నువ్వు ప్రొద్దున దాకేమో దయ్యం సినిమాలు చూస్తావా, రాత్రేమో కృష్ణుడు వచ్చి కాపాడాల నిన్ను. జనాలకి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి భగవంతుడి నుంచి చెప్పండి. అయితే ఈయన అన్నాడట, నువ్వు రెస్ట్ తీసుకో, ఒక్కరోజు నేను నీ సేవ చేస్తా అని అంటే, భగవంతుడు అన్నాడు, అది పాసిబుల్ కాదు తండ్రి, అలా చేయలేవు నువ్వు అని అంటే, లేదు 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 నువ్వు ఆఫ్ తీసుకో, నువ్వు ఆఫ్ తీసుకో, వీక్లీ ఆఫ్ నీకు ఈరోజు, నేను నించుంటా. సరే ఏం మాట్లాడకూడదు, నేను ఎలా ఉంటానో అలానే ఉండాలి. నాకు తెలుసులే నువ్వు ఎలా ఉంటావు, పో రెస్ట్ తీసుకో అనగానే పాపం స్వామికి రెస్ట్ వచ్చింది కదా అని ఆయన బయలుదేరారట షికార్. ఇప్పుడు షికార్కి కూడా వెళ్ళలేము, అంత ట్రాఫిక్ ఉంది బయట. మేము 2:30 గంటలైంది బయలుదేరి, ఇప్పటికి అంత లేట్ అయిపోయింది. ఒక్కొక్క అడుగుకి ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. అయితే ఒక ఆయన చాలా ధనవంతుడు వచ్చారటండి భగవంతుడి దగ్గరికి. వచ్చి ఆయన పర్సు తీసి, పర్సులో ఉండే డబ్బులన్నీ తీసి అందులో హుండీలో వేసేసాడట. ఇంకా చాలానే డబ్బులు ఉన్నాయట ఆ పర్సులో. పాపం ఆ పర్సు అలానే హుండీ పైన పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడట. ఇంకో పేద ఆయన వచ్చాడటండి, చాలా పేద ఆయన. ఆయన అనుకున్నాడట, దేవుడికి దండం పెడుతూ, అయ్యా నా కూతురు పెళ్లి చేయాలి, డబ్బులే లేవు తండ్రి, ఏదో ఒక మార్గం చూపించు తండ్రి అని ప్రార్థన చేస్తూ కిందికి చూడంగానే ఈ పర్సు దొరికింది. పర్సు అది కూడా నిండుగా ఉందన్నమాట. అయితే వీడు అనుకున్నాడు, ఇది దేవుడు చూపించిన మార్గమేమో ఈ పర్సు దొరకటం ఈరోజు, కాబట్టి ఆ పర్సు తీసుకొని వెళ్ళిపోయాడు. అంత లోపల పోలీసులు వచ్చారనమాట. ఎందుకంటే ఈయన వెళ్ళి కంప్లైంట్ చేసేసాడు, ఈ బిజినెస్ మ్యాన్ నా పర్సు పోయింది అని. అంత లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి చూసేసరికి ఇంకొక ఆయన పాపం దీనికి ఏమి సంబంధం లేని మూడో వాడు అక్కడ నించున్నాడు అనమాట హుండీ దగ్గర. పోలీసు వచ్చి వీడిని పట్టేసుకున్నారు. చెప్తావా లేదా తన్నాలా మిమ్మల్ని, ఒరే మాకేం సంబంధం లేదురా అని అంటే, లేదు నువ్వే దొంగవి, ఎందుకు హుండీ దగ్గర నించున్నావు, ఇక్కడే నా పర్సు పోయింది. ఈయనేమో బోటు నడుపుకునేవాడు అనమాట. వీడిని పట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటే, వీడు అసలు ఇంకా ఈ భగవంతుడిలా నించున్న వాడికి ఏమీ చేయలేకపోయాడు అనమాట. అరే ఎలాగైనా చెప్పేసేయాలి, లేకపోతే అన్యాయం అయిపోతుంది, ఓ ఉండు అనగానే అందరూ భయపడిపోయారు. ఇదేంటి దేవుడిని మాట్లాడుతున్నాడు, దేవుడే సాక్షాత్తుగా సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు, ఏం మహత్యము అంటే, ఊరికో సోది పెట్టకండి, చెప్పేదినండి, వీడు కాదురా దొంగతనం చేసింది, ఈయన ఫస్ట్ ఈ పెద్ద అయింది తప్పు, ఈయన పర్సు మర్చిపోయాడు, ఇంకొక ఆయన పాప పేద ఆయన వచ్చి తీసుకెళ్ళాడు, వీడిని ఎందుకు పట్టుకుంటున్నాడు అనగానే, ఆ పేద ఆయన ఎక్కడున్నాడో వాడిని తీసుకొచ్చారు, వాడితోటి పర్సు ఇప్పించేశాడు, వీడిని వదిలేశాడు. అంతలోపల సాయంకాలం అయిపోయింది, దేవుడు వచ్చాడు, అడిగాడు, బాగా చేసావా సేవ అని అంటే, ఏం సేవ అండి, మీకంటే కష్టమైన సేవ ఇంకోటి ఉండదు, ఎవరెవరు వచ్చి ఏమేమి మాట్లాడతారు, ఏమేమి అడుగుతారు, వామ్మో 5 రూపాయలు టికెట్ కొనుక్కొని 21 తరాలకు అర్చన చేయించే వాళ్ళని చూసి అలానే నవ్వుతూ ఉండాలి అంటే ఎంత కష్టం చెప్పండి. ఎంత భరిస్తున్నాడో భగవంతుని మనల్ని చెప్పండి. ఆయనకి ఏమనిపిస్తుంది, రాముల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కష్టాలు వద్దు అని కానీ మనం అడిగితే పాపం రాముడు ఏమనుకోవాలండి, ఆయన పుట్టినప్పటి నుంచి కష్టాలు ఆయనకి. ఒరే ఎవరిని అడుగుతున్నావు, ఏం అడుగుతున్నావు అనే కూడా మనం ఆలోచించామా, ఏమి మనకు ఒకటే కావాలి, నాకు కష్టం వద్దు. నేను అన్నాడు, చాలా కఠినమైన సేవ అయ్యా, నువ్వే నించో, నువ్వే చేయి, ఇంకోసారి మాత్రం నేను చేయను, కానీ చాలా పెద్ద మంచి పని చేశా, ఈరోజు ఒక ఆయనకి శిక్షని తప్పించేశా. ఓ చాలా పెద్ద ఘనకార్యం చేశావు, ఏమైంది చెప్పు అనగానే, ఇలా పెద్ద ఆయన వచ్చాడు, పర్సు మర్చిపోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు, దాన్ని తీసుకొని వచ్చాడు, మూడో వాడు వచ్చాడు, వాడిని బొక్కలో వేస్తుంటే నేను చెప్పాను, ముగ్గురిని సెటిల్మెంట్ చేసేసా, చాలా పెద్ద తప్పు చేసావురా నాయన. ఏమైందండి, ఇంతమంది చేస్తే మంచి పనిని ప్రోత్సహించరా మీరు అని అంటే, అప్పుడు భగవంతుడు చెప్పారు, ఈ పెద్ద ఆయన రేపు ప్రొద్దున పైకి వెళ్ళిపోబోతున్నాడు హార్ట్ అటాక్తో,
వాడు ఎన్నడూ కూడా ఒక్క మంచి పనికి దానం ఇచ్చిన వాడు కాదాయే. ఈ పర్స్ అక్కడ పోగొట్టుకుంటేనా సరే, ఈ పేదవాడి కూతురు పెళ్ళికి వీడి ధనం ఇండైరెక్ట్గా యూజ్ అయినా సరే, వీడికి కొద్దిగా సుకృతి వచ్చి ఏదైనా మంచి జరుగుతుంది, ఆయన స్వర్గానికి వెళ్ళే దాంట్లో కొద్దిగైనా మార్కులు పడతాయి అని నేను మర్చిపోయిస్తే నువ్వు అంతా రివర్స్ చేసినవా? మరి ఈయనకి పర్సు దొరికేసింది కదా, మరి డబ్బులు చెందాలని వాళ్ళు చెప్పించాం కదా. అరే రేపు ప్రొద్దున పోయేవాడికి పర్సు దొరికితే ఏంటి, పర్సు దొరకకపోతే ఏంటి? కానీ వీళ్ళ ఇంట్లో ఆ కూతురి పెళ్ళి అవ్వడానికి అదొక్కటే మార్గం ఉండేది. అందుకు నేను ఆ విధంగా ఏర్పాటు చేశాను. సరే, ఇప్పుడు ఈ మూడోవాడు జైలుకి వెళ్తుండే, అది ఎట్లా అన్యాయం కాదు అని అంటే, అరే జైలుకి కాదరా, రేపు ప్రొద్దున వాడు నౌకెక్కి వెళ్తే తుఫాన్లో వాడి శరీరమే పోబోతుంది, అందుకోసం నేను మార్చేసా, జైలుకి వెళ్తే కనీసం ప్రాణాలైనా బ్రతుకుతాయని. నువ్వు మూడింటిని కూడా ఫ్లాపు చేసేసావు. దీనికంటే కఠినమైన పని ఏదన్నా ఉంటుందా అండి భగవంతుడికి? వీడిచ్చేస్తే వాడికి ఆ మంచి చేసి, అక్కడి నుంచి ఆ మంచి చేసి, ఈ ప్రాబ్లం వల్ల వీడిని ఇక్కడి నుంచి బయటపడేసి, ఎంత ఆలోచించాలి చెప్పండి స్వామి? అంత ఆలోచించి మన కోసం మంచి చెయ్యాలి అని ప్రయత్నిస్తున్న భగవంతుణ్ణి మనం అన్ని మాటలు అంటున్నామే, అన్ని ఆక్షేపణలు చేస్తున్నామే. ఎందుకు నాకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేయలేదు? కానీ ఒక్క క్షణం మన జీవితంలో భగవంతుడు ఎన్ని చేశాడు అనే విషయం గురించి ఆలోచిస్తే ఎంత ఎంత నమ్మకం భగవంతుడి పట్ల పెరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటే ఒక కారణం అండి, ఎందుకు మన జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా మనం ఏదైతే చేసుకున్నామో అది మాత్రమే మనకు వస్తుంది. చాలామంది మేము ఎప్పుడైనా ఇలా ప్రస్తావన చేసినప్పుడు ఏమంటారో తెలుసా? అయిపోయిన దాని గురించి ఎందుకండి? ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏమైంది నీకు? కడుపు నొప్పి అండి, కడుపు అస్సలు నొప్పి, ఫుల్ కడుపు నొప్పి. అంటే నిన్న రాత్రి ఏం తిన్నావు చెప్పు? నిన్న రాత్రి విషయం నీకెందుకు, ఇప్పుడు నాకు కడుపు నొప్పి నిజ్జాయి అని అంటామా మనం? డాక్టర్ గారు నిన్న రాత్రి ఇది తిన్నామండి, నిన్న మధ్యాహ్నం పుట్టి ఇది పెట్టారండి మా ఇంట్లో, నిన్న ప్రొద్దున పుట్టి చేస్తుంటేనే చెప్పాను నాకు పడదాని, అయినా సరే పెట్టిండ్రండి. మొత్తం లిస్ట్ చెప్తామా లేదా? మరి భగవంతుడి దగ్గరకు వచ్చేసేందుకు ఎందుకు మనం మన లిస్టును గుర్తుపెట్టుకోవట్లేదు? మనం ఏం చేశాం, ఈ జన్మలో ఏం చేశాం, గత జన్మల్లో ఏం చేశాం, కోట్లాది జన్మలలో ఏం చేశాము అనే విషయం మనకి స్మరణలోకి వస్తే ఈరోజు నాకెందుకు ఇది జరుగుతుంది అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఏది ఎవ్వరికి భగవంతుడు ఉత్తిగానే ఇవ్వట్లేదు. మనం చేసుకున్నది మన దగ్గరికి తీసుకొస్తున్నారు, మనం ఆర్డర్ ఇచ్చింది మన దగ్గరికి డెలివరీ చేస్తున్నారన్నమాట. ఎంతమంది బ్లింకిట్ వాడతారు ఇక్కడ? ఎంతమంది ర్యాపిడో వాడతారు ఇక్కడ? లాస్ట్ మూమెంట్లో సరుకులు, మేము ఒకసారి మా ఇంట్లో చూసాం, ఇలా కూరలో ఉప్పు లేదు అని ఫోన్ చేయగానే వాడు 2 నిమిషాలలో పట్టుకొచ్చాడు. నేను ఆశ్చర్యపోతున్నాను అనమాట, ఇక్కడ నుంచి చూస్తే అదేంటబ్బా 2 నిమిషాలలో తీసుకొచ్చేసాడు. ఇంకేదో లేదు అనగానే మళ్ళీ ఫోన్ చేయగానే ఇంకేదో పట్టుకొచ్చేసాడు. నేను అనుకున్న ఇలా కానీ ఉంటే అందరూ ఎక్కడికి ఇంటి నుంచి బయటకు కూడా అడుగుపెట్టరు, రోజుకి 15 సార్లు వచ్చిందని. ఆ రోజు 15 సార్లు వచ్చింది. నేనన్నా ఇది లాస్ట్ టైం ర్యాపిడో ఇంటికి రావాలి, అన్ని రాసుకోవాలి, ఏమైపోయాయో షాప్కి వెళ్ళి తీసుకొని రావాలి, కానీ ర్యాపిడోని పిలవద్దు అని చెప్పాను. కాబట్టి ఎంత మనము ఈజీ థింగ్స్కి అలవాటు పడిపోయాము, ఎంత మనం ఈజీ థింగ్స్కి అలవాటు అయిపోయాం అంటే మన జీవితం కూడా అంతే ఈజీ అవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం అని మన భావనలు అంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దుఃఖం అనేది రాకూడదు, సుఖం అనేది మాత్రమే మనకు కావాలి. మీకు ఒక విషయం చెప్పనా అండి, లైఫ్ ఈజ్ అన్ఫేర్ టు ఎవ్రీవన్. లైఫ్ ఈజ్ అన్ఫేర్ టు ఎవ్రీవన్. ఎవ్వరు దాంట్లో ఎగ్జామ్షన్ కాదండి, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క విధంగా. మీరు చూడండి, కొంతమందికి ఎప్పుడైనా చూసారా, శారీరకంగా వాళ్ళకి కొద్దిగా కాళ్ళు పని చేయకుండా ఉండటం కానీ, చేతులు పని చేయకుండా ఉండటం కానీ, ఇయర్స్ పని చేయకుండా ఉండటం కానీ, నేత్రములు పని చేయకుండా ఉండటం కానీ ఉంటాయి. కానీ వాళ్ళ మనస్సు చూసారనుకోండి చాలా మేధాశక్తి ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా? మన ఇస్కాన్లో చైతన్య చరణ్ ప్రభు అని ఒక డివోటీ ఉంటారు. ఆయన పోలియో ఉంటుందన్నమాట, ఆయనకి ఇలా స్ట్రెచర్స్ పైన నడుస్తూ ఉంటారు.
కానీ ఎంత అపార మేధస్సు అంటే గేట్ నెంబర్ 2 వచ్చింది ఆయనకి ర్యాంక్. అంత ఇంటెలిజెంట్. కానీ చూడండి, శారీరకంగా చూస్తే చాలా కష్టపడాలి ఆయన. నడవాలి అంటే ఎవరో పట్టుకోవాలి, పైకెత్తాలి అంటే ఎవరో ఒకళ్ళు ఎత్తాలి. కానీ మానసికంగా చాలా గొప్పది. కానీ ఇంకొకళ్ళు చూసారనుకోండి, మానసికంగా అంత హైట్ ఉంటాడు, ఇంత ఉంటాడు, ఒరే ఏం చేస్తున్నావురా అని అంటే 3వ సంవత్సరం 3వ సారి రాస్తున్నా. కానీ మీరు చూడండి, శారీరకంగా కొద్దిగా ప్రాబ్లం ఉండేవాడికి పాపం అయ్యో అయ్యో అని అంటారు. కానీ మానసికంగా ఎవడైనా చదవట్లేదు అనుకోండి, ఒరే మొద్దు ఎందుకురా నీకు చదవట్లేదు, అరే అది కూడా ఒక వికలాంగత, అది కూడా ఒక భగవంతుడు కొంతమందిని ఒక విధంగా తయారు చేస్తారు, ఇంకొక మంది ఇంకొక విధంగా తయారు చేస్తారు. కానీ అందరికీ జీవితం అన్ఫేరే. ఎవరు చెప్పారు ఇది తెలుసా అండి? ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు చెప్పాడు. ఎవరు సృష్టించింది ఈ ప్రపంచాన్ని? ఎవరు సృష్టించారు? భగవంతుడు కదా సృష్టించింది. భగవంతుడు ఈ ప్రపంచం గురించి ఏం చెప్పాడో తెలుసా? దుఃఖాలయం అశాశ్వతం. ఇది ఏం ఆలయం అట? దుఃఖాలయం అని అంటే ఏంటి చెప్పండి? పుస్తకాలయం అని అంటే ఏం దొరుకుతాయి అక్కడ? లైబ్రరీ. వెరీ గుడ్. పుస్తకాలయం. వస్త్రాలయం అని అంటే ఏం దొరుకుతాయి అక్కడ? క్లోత్స్, వస్త్రాలు. దుఃఖాలయం అంటే ఏం దొరుకుతాయి అక్కడ? దుఃఖాలు. అక్కడ మనం ఎతుకుతున్న నాకు ఆనందం ఎక్కడ, నాకు ఆనందం ఎక్కడ, నాకు ఆనందం ఎక్కడ. ఎవరైనా లైబ్రరీలో ఏం లేదండి మాకు ప్రభుజీకి ఇవ్వాలి ఒక కాషాయపు రంగు ధోతి కుర్తా ఇస్తారా అండి అంటే, ఒరే రాంగ్ అడ్రస్కి వచ్చావురా, నువ్వు వచ్చింది పుస్తకాల దగ్గరికి, నీకు ఏదైనా పుస్తకం కావాలంటే చెప్పు అని అంటాం. అవునా కాదా? అదే వస్త్రాలే నాకు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ కావాలండి అని అడిగితే వాళ్ళు ఏమిస్తారు? అయ్యా నా దగ్గర వస్త్రాలు ఉన్నాయి. అలానే ఈ దుఃఖాలయానికి వచ్చి మనం సుఖాలు కావాలని అడిగినా సరే అలానే ఉంటుంది. మరి ప్రభుజీ ఏంటి మాకు గతి లేదా? ఇలానే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత దుఃఖాలే వస్తాయా? కాదు. దుఃఖాల తర్వాత సుఖాలు వస్తాయి, సుఖాల తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. ఇది ఈ జీవితం యొక్క, ఈ లోకం యొక్క నైజం ఇది. కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా అండి? దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలంతే. నాకు భగవంతుడు ఇది ఇచ్చాడు, ఏదో ఒక కారణం ఉంటుంది, వెయిట్ చేస్తా, ఆ ఓపిక. కానీ మనకుందనుకోండి, జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దాని నుంచి ఎంతో మంచి చేయగలుగుతాం. మనకి మనం మంచి చేసుకోగలుగుతాము, 10 మందికి మంచి చేయగలుగుతాం. మీరు ఎప్పుడైనా ది మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ సింధుతాయి అనే ఆవిడ స్టోరీ విన్నారా మీరు? ఎంతమంది విన్నారు చేయొద్దండి, ఎంతమంది వినలేదు చేయొద్దండి. అది చెప్పచ్చు ఒకసారి, ఇంకోసారి చెప్పనా మీరు? ఆవిడ లాస్ట్ ఇయర్ తమ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆవిడ మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామం నుంచి ఉండేవారు అనమాట. చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడే ఆవిడకి పెళ్లి చేసి పంపించేశారు. వాళ్ళ అత్తగారు, మామగారు, ఇంకా వాళ్ళ హస్బెండ్ చాలా దుర్మార్గులు అనమాట. అయితే ఆవిడకి నచ్చని వాళ్ళు ఆవిడ పైన ఏదో అబండాలు వేసేసరికి ఆవిడ 9 months ప్రెగ్నెంట్. ఆవిడని ఏం చేశారు అని అంటే, వాళ్ళ హస్బెండ్కి చాలా కోపం వచ్చి ఆవిడని బాగా కొట్టేసి కడుపు పైన తన్నేసి తీసుకెళ్ళి గోశాలలో పడేశారు. గోశాలలో పడేస్తే వాళ్ళు అనుకున్నారు ఆవులు తొక్కేసి చంపేశాయి అని అనుకుంటారు, కాబట్టి మన పైన పేరు రాదు అని పడేస్తే, ఆ గోశాలలో ఉండే ఒక ఆవు ఈవిడ పైన నించొని రాత్రంతా ఈవిడ్ని కాపాడింది, వేరే ఆవులు తొక్కకుండా. రాత్రిపూట ప్రసవం అయిపోయిందనమాట. ప్రొద్దున పూట లేచి చూసేసరికి పక్కన ఒక చిన్న పాప ఉంది. అయితే ఆవిడ ఎప్పుడైతే స్పృహలోకి వచ్చిందో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. పక్కన ఒక రాయి తీసుకొని, షార్ప్ రాయి, ఒక రాయి తీసుకొని, ఈ అంబలికల్ కార్డ్ అంటారు కదా, ఏమంటారు తెలుగులో? బొట్టు పేగు అని అంటారట. దాన్ని రాయితో కొట్టి కొట్టి ఇరగ్గొట్టేసింది అనమాట. సపరేట్ చేసేసింది. సపరేట్ చేసి ఆ చిన్న పిల్లవాడిని ఎత్తుకొని
ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఊర్లోకి వెళ్తే జనాలు చంపేస్తారు. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? శ్మశానంలోకి వెళ్ళింది. శ్మశానంలోకి వెళ్ళి శ్మశానంలో ఉండటం ప్రారంభం చేసింది. శ్మశానంలో తినడానికి ఏం లేదు. ఏం తిన్నిందో తెలుసా మీకు? అక్కడ కాలే చితల పైన వాళ్ళు తెస్తారు కదా పిండ ప్రదానం చేయడానికి ఉండే వస్తువులతో చపాతీ చేసి, శవాలు కాలుతుంటాయి కదండి, ఆ బొగ్గుల పైన చపాతీ చేసుకొని తిని బ్రతికింది ఆవిడ. ఆవిడ అనుకుంది, నా జీవితం ఇంత అన్యాయంగా ఉంది, అసలు నేను జీవించి ఎందుకు, నా జీవితంలో ఏదీ మంచి జరగలేదు, నేను బ్రతికుండటం వేస్ట్ అని సూసైడ్ చేసుకోవడానికి ఓ చెట్టు కూరేసుకుందామని వెళ్ళిందనమాట. చెట్టు కింద కూర్చుంది. కూర్చునేటప్పుడు బయటేమో పెద్ద ఎండ, కానీ ఈవిడ కూర్చునే దగ్గరేమో మంచి చల్లగా ఉందన్నమాట. ఏంటబ్బా నేను కూర్చునే దగ్గర ఎందుకు చల్లగా ఉంది, నీడగా ఉంది, కానీ బయటంతా ఎండగా ఉంది అని ఇలా పైకి చూసేసరికి ఒక విరిగిపోయిన చెట్టు కొమ్మ ఇలా వేలాడుతుందనమాట. ఆవిడ పైన వేలాడుతూ ఈవిడికి నీడని ఇంకా గాలిని ఇస్తుందన్నమాట. అయితే ఈవిడ అనుకుంది, ఒక విరిగిపోయిన చెట్టు కొమ్మ నాకు మంచి చేస్తూ ఉన్నప్పుడు నేను కూడా జీవితంలో విరిగిపోయా, నేనెందుకు నా జీవితాన్ని సమాప్తం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నా, నేనెందుకు వేరే వాళ్ళకి మంచి చెయ్యాలి అని ఆలోచించకూడదు అని ఆవిడ ఆలోచించి ఒక్కొక్కళ్ళని 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 ఎవరైతే అనాథలు ఉంటారో ఆ పిల్లలందరినీ చేరదీసి వందల మందిని ఒక ఆశ్రమంలో పెట్టి మదర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ అనే టైటిల్ వచ్చిందనమాట ఆవిడికి. ఎంతో మంది డాక్టర్లను చేసింది, ఎంతో మంది ఇంజనీర్లను చేసింది, ఎంతో మందిని అడ్వకేట్లు చేసింది, ఎంత ప్రయోజకులను చేసింది జీవితంలో. ఒకసారి ఆవిడ వెళ్తూ ఉంటే ఒక ముసలాయన రోడ్డు పైన పడిపోయి ఉన్నాడనమాట. పట్టుకున్నారు, తీసుకొచ్చారు. ఎవరో తెలుసా? ఎవరైతే ఈవిడ్ని కొట్టి గోశాలలో పడేశారో ఆవిడ మొగుడు ఆవిడకి మళ్ళీ కనిపించారనమాట. అప్పుడు ఆవిడ ఏమన్నదో తెలుసా అండి ఆయనని? ఏది చేసినా సరే నాది ఇప్పుడు తల్లి స్థానము, నిన్ను నేను హస్బెండ్గా చూడను, ఒక పిల్లవాడిలా చూస్తాను, నా ఆర్ఫనేజ్లో చేర్చుకుంటాను అని ఆయనను కూడా ఆర్ఫనేజ్లో చేర్చుకొని ఆయనను కూడా కొన్ని సంవత్సరాలు ఆయన శరీరాన్ని వదిలేంత వరకు ఆయనను కూడా పోషించింది. ఎంతమంది ప్రయోజకుల్ని చేసింది, అంతమంది ప్రయోజకులు చేసింది, అంతమందికి మంచి చేసింది. ఎందుకు? ఒక చిన్న ఇన్స్పిరేషన్. ఒక ఆవు నన్ను కాపాడింది, ఒక చెట్టు నాకు నేర్పించింది జీవితంలో బ్రతకాలని. మనమండి ఎక్కడైనా సరే మనకి ఇన్స్పిరేషన్ కావాలి అని మనం ఈ ప్రపంచంలో ఎతికితే మనకి రైట్ ఇన్స్పిరేషన్ దొరికి తీరుతుంది. కానీ ఎంత మంచి విషయాలున్నా సరే మనకి చూడాల్సింది చెడే అనుకోండి, చెడునే చూస్తాం. కొంతమందికి అటువంటి లక్షణాలు భగవంతుడు ఇచ్చి పంపిస్తారు. ఎంత మంచి చేసినా సరే మంచి చూడకుండా చెడే కనిపిస్తుంది. ఎంతమందికి ఆ అనుభవం ఉంది? కొంతమంది అయితే చాలా ఇదిగా ఎత్తుతున్నారు చేతులు, మాకుంది ఆ అనుభవం. ఎవరితో ఉందో కూడా మేము తెలుసుకోవచ్చు అనమాట. చాలామందికి న్యాచురల్, ఆ పోస్టులోకి వచ్చంగానే మనం తప్పులే ఎతకాలి. కానీ భగవంతుడు ఎప్పుడు మనకి మంచి చేయాలి అని మాత్రమే ప్రయత్నించే ఒక వ్యక్తి. చిన్న పిల్లలండి అల్లరి చేస్తూ నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి అంటే అమ్మ ఏమంటుంది? రే బయట వర్షం పడుతుంది, ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నామనుకో నీ గొంతు పాడవుతుంది, తినకూడదు. అప్పుడు పిల్లలు ఏమంటారు? మా అమ్మ అంత చెడ్డ అమ్మ ఇంకొకరు లేరు. పక్కన వాళ్ళ ఇంట్లో చూడు, ఇప్పుడే బాస్కిన్ రాబిన్స్ నుంచి తీసుకొచ్చింది ఐస్ క్రీమ్ వాళ్ళ అమ్మ. మా అమ్మ ఏమో నాకు వద్దు వద్దు అని చెప్తుంది. ఒరే నీకు వద్దురా, ఎందుకంటే నీ థ్రోట్ సెన్సిటివ్ రా, నీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందిరా అని అంటే వేస్ట్ వీళ్ళు, అసలు దేవుడు ఎందుకు నాకు ఇక్కడ పుట్టించాడు, పక్కింట్లో పుట్టించుంటే ఎంత బాగుండేది, రోజు ఐస్ క్రీమ్ తినచ్చు. పిల్లవాడికి అర్థమవుతుందా?
పిల్లవాడు ఎన్ని మాటలు అంటాడు, ఎంత బాధపడతాడు, వాడికి ఎంత నచ్చ చెప్పినా కానీ అమ్మ ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే అమ్మకి తెలుసు ఇది వీడికి మంచిది కాదు, వీడు ఏమన్నా అనుకొని నేను మాత్రం ఇవ్వ. ఇది అమ్మ స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆ తల్లి చేసింది మంచా చెడా? ఎంతమంది మంచి అంటారు చేతులు ఎత్తండి, ఎంతమంది చెడు అంటారు చేతులు ఎత్తండి. పిల్లలు కూడా అనట్లేదు చూడండి. కాబట్టి ఇప్పుడు ఈసారి మీ మదర్ ఫాదర్ ఏదన్నా అన్నారనుకోండి వద్దు అంటే మీరేమనుకోవాలి? అమ్మ నాన్న మా మంచి కోసం వద్దంటున్నారు. ఇప్పుడు భగవంతుడు మనకి ఏది చేసినా మంచే చేస్తాడు అనే నమ్మకం ఎంతమందికి ఉంది? చేయొద్దండి. ఏమో చెయ్యైతే ఎత్తేసాము, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రభుజీ నాకు అదే కావాలి, నువ్వు నాకు మంచి చేస్తావని తెలుసు, అదే నాకు మంచి, ఇలా అంటామా లేదా? మనం పిల్లల కంటే అధ్వానం. మనకి పాపం వాళ్ళకి తెలియదు అమ్మ మంచి చేస్తుంది అని, కానీ మనకి తెలుసు భగవంతుడు మంచి చేస్తాడని. అయినా సరే మనం పట్టుబట్టి కూర్చుంటాం. నువ్వు మంచి చేసేవాడివేనా, నాకు ఇది మంచి అనిపిస్తుంది కాబట్టి నాకు ఇది ఇచ్చేసా. ఇలాంటి ఆలోచన ఎంతమందికి వచ్చింది చెప్పండి? ఒకవైపు మనసులో నమ్మకం ఉంటే ఉంటుంది, దేవుడు ఏం చేసినా ఇది ఇవ్వకపోయినా ఇవ్వట్లేదు అని అనుకుంటున్నాను, కానీ దేవుడా ఇచ్చేసే, దేవుడా ఇచ్చేసే, ఇది ఒక్కటి ఇచ్చేసే, తర్వాత అడగను, తర్వాత అంతా నీ ఇష్టం, ఇది ఒక్క కోరిక నాకు పూర్తి చేసేసేయి, తర్వాత ఇంకేదన్నా నీ ఇష్టం జీవితంలో. ఇలా ఎంతమంది భగవంతుడికి చెప్పాడు, ఇది ఒక్క కోరిక, లాస్ట్ కోరిక, దీని తర్వాత ఇంకా అడగము. ఉన్నారా? ఎందుకు సిగ్గుపడుతున్నారు? చెయ్యొద్దండి, ఏం పర్వాలేదు. నేను కూడా ఆ కేటగిరీలో ఉన్నాను కాబట్టి మీకేం భయం లేదనమాట. కాబట్టి ఎంత తెలివి గల వాళ్ళని చూడండి మనం. ఇలా ఒకసారా, రెండు సార్ల, వందల సార్ల, వేలు సార్ల, లక్షల సార్ల, కోట్ల జన్మల నుంచి మనం ఇదే పని చేస్తున్నాం. అదే కానీ స్వామి నువ్వు ఏం చేసినా, మంచి చేసినా చెడు చేసినా నాకు సంబంధం లేదు, నాకు నువ్వే కావాలి అని కానీ మనం పట్టుకుంటే ఎందుకు భగవంతుడు మన దగ్గరికి రాడు చెప్పండి? ఎందుకు రాడు భగవంతుడికి? అలాంటి అచంచలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎలా భగవంతుడు రాకుండా ఉంటాడు? ప్రహ్లాదుడికి ఆ విశ్వాసం ఉంది. పెద్ద పెద్ద పర్వతాల నుంచి కింద పడేస్తున్నా సరే. ప్రహ్లాదుడి సినిమా ఎంతమంది చూశారు? మేము మళ్ళీ కోవిడ్లో చూసామన్నమాట. అసలు ఆ పిల్లవాడు అసలు ఎంత అండి, అసలు ఈ సినిమా క్యారెక్టర్లో ఉండే పిల్లవాడే అంత ఫేత్ఫుల్గా ఉంటే మన ప్రహ్లాదుడు ఇంకెలా ఉండేవాడో చెప్పండి. అసలు నరసింహస్వామి ఆయన దగ్గరికి వచ్చేసాడు అంటే ఆ పిల్లవాడు అసలు ఎలా, ఎంత నమ్మకం ఉండింది భగవంతుడి పైన అంటే. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిరోజు కూడా ధ్రువ చరిత్ర, ప్రహ్లాదుడి చరిత్ర ఈ రెండే మరలా మరలా చదువుతూ ఉంటారట. గంభీరాలో, తోటా గోపీనాథ్ టెంపుల్లో, గదాధర్ పండిత్తో ప్రతిరోజు అదే విషయం. మనకి ఆధ్యాత్మికంలో అండి పాత విషయం ఉండదండి. మనకి ప్రతిరోజు ఆ భగవంతుడి యొక్క లీలలే చదువుతూ వింటూ అదే నామాన్ని. ఏం లేదు ప్రభుజీ, ఈ హరే కృష్ణ కొద్దిగా చాలా రోజులైపోయింది, కొద్దిగా ఏదైనా వేరే మంత్రం చెప్తారా? కొద్దిగా ఏదన్నా హరే గోవింద, హరే ముకుంద అని అనొచ్చా? ఎవరైనా అన్నారా అలా? అదే సంవత్సరాల నుంచి సాధన చేసేవాళ్ళు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంత జపం చేస్తూ ఉంటే ఇంకా 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 అదే మంత్రం జపం చేయాలి అనిపిస్తుంది. ఎంతమందికి మీకు ఒక 20 సార్లు చూసిన సినిమాని మళ్ళీ చూడాలనిపించింది? అనిపించిందా? అరే ఏ అలా ఎందుకంటారు? చేయొద్దండి. ఎంతమందికి అనిపించింది 20 సార్లు? అసలు బోర్ కొట్టట్లేదు ప్రభుజీ, ఈ సినిమా ఎన్నేసార్లు అయినా చూడొచ్చు. ఎవరికైనా రోజు ఇంట్లో పప్పు అన్నం ఈ రెండే చేస్తే ఎంతమందికి నచ్చుతుంది?
ఉత్తి పప్పు అన్నము, ఈ రెండే, ఇంకేమీ ఉండవు. 10 రోజులు, వారం రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల, సంవత్సరం. ఏమంటారు మీరు? ఈ పప్పు గోల భరించలేకపోతున్నాను, ఆపేసేయి, ఇంకా ఏదైనా పెట్టు, ఉపవాసమైనా ఉంచు, కానీ పప్పు తినలేను అంటామా లేదా మనం? ఈ భౌతికమైన వస్తువు ఏదో ఒక రోజు మనకి చాలింకా అని అనిపిస్తుందండి. ఏదో ఒక రోజు మీరు ఏదైనా చేయండి, మీకు అన్నిటికంటే ఇష్టమైనదైనా ఇవ్వండి. ఒక 10 గులాబ్ జాములు తిన్నాక ఏమనిపిస్తుందండి? షుగర్ ఓవర్ డోస్ అయిపోయింది ఈరోజు, వద్దు వద్దు వద్దు. ఒరే, నీ ఫేవరెట్ స్వీట్ రా గులాబ్ జామున్, అసలు ఫేవరెట్ కాదు ఈరోజు నుంచి, ఐ హేట్ గులాబ్ జామున్స్. ఎందుకు? ఎక్కువ అయిపోయింది కాబట్టి. కానీ భగవంతుడి యొక్క నామాన్ని రుచి చేసే భక్తులు అంటారు, అయ్యా ఎలా కనిపిస్తుంది నాకు అని అంటే, ఇంకొక 1000 నోర్లు, ఇంకొక 1000 చెవులు ఉంటే నీ నామాన్ని యొక్క రుచి ఇంకా 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 పెరుగుతూ ఉంటే అలా అలా ఆస్వాదించాలి అని అనిపిస్తుంది అని అంటారు. అంతే కదండి. గోల్కొండలో రామదాసు గారిని పెడితే ఏమన్నారు? ఎలా ఉంది నీ ఉప్పు రొట్టె రుచి అని అంటే, ఏమి రుచి, ఏమి రుచి, ఏమి రుచిరా, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. భగవంతుడి యొక్క నామానికంటే రుచికరమైన వస్తువు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఎంతమందికి భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసే అలవాటు ఉంది? ఇక్కడ చేయొద్దండి. నియమంగా ఇన్ని రోజు మేము హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తాము, చాలా సంతోషం. ఎవరైతే చెయ్యట్లేదో మీరు కూడా ఒక మంచి అవకాశం ఏంటో తెలుసా మీకు? రేపటి రోజున ఏకాదశి. మన దగ్గర జపా బీడ్స్ ఉన్నాయా? ఎవరైతే రేపు ఏకాదశి రోజు నుంచి కనీసం ఒక 2 మాలలైనా మేము హరే కృష్ణ మహామంత్ర జపం చేయగలుగుతాము అని సంకల్పం తీసుకుంటే, భగవంతుడి యొక్క కృప మీకు స్పీడ్ పోస్ట్లో డెలివరీ అయిపోతుంది. అంత విశేషమైన రోజు ఏకాదశి. అంత విశేషమైన సాధన ఈ కలియుగంలో ఏదన్నా ఉంటే అది భగవన్నామస్మరణ. భగవన్నామస్మరణ కంటే విశేషమైన సాధన ఇంకొకటి లేదండి. కలో దోష నిదేరాజన్ అస్తి ఏకోన్మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఈ కలియుగంలో భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం మాత్రమే సాధన, ఇంకా తరించే మార్గమే లేదట. హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్ నాస్తేవ 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 గతిరన్యద. ఇంకో గతియే లేదట భగవంతుడి యొక్క నామం తప్ప. మీకు ఒక చిన్న కథ చెప్పి నేను ఈ ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. మీకు విషయం తెలుసా? ఇది మాకు చాలా ఇష్టమైన కథ. మా గురువు గారి ప్రవచనంలో మేము ఒకసారి విన్నాం ఈ విషయం గురించి. ఇది ఆయన ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు, ఒకసారి ఒక ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఒక చక్కటి గుర్రాన్ని కొనుక్కొని వచ్చారట. గుర్రాన్ని కొనుక్కొని రాగానే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి, అబ్బా 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 ఎంత అదృష్టం అండి మీకు, ఎంత అదృష్టం అండి మీకు, ఎంత మంచి గుర్రం కొనుక్కున్నారు, ఎంత మంచి గుర్రం కొనుక్కున్నారు, ఎంత బాగైంది మీకు జీవితంలో అని అన్నారట. అయితే ఈ వ్యక్తి అన్నాడట, ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు, కేవలం భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది అని అన్నారట. మరుసటి రోజు ఏమైందో తెలుసా? ఈ గుర్రం పారిపోయింది ఇంట్లోంచి. పక్కింటి వాళ్ళందరూ అయ్యో ఎంత చెడైపోయింది, ఎంత చెడైపోయింది, మీరు ఎంత దురదృష్టవంతులు, ఇంత డబ్బులు పెట్టి గుర్రం కొనుక్కుంటే మరుసటి రోజే పారిపోయింది ఈ గుర్రము అని అంటే ఈయన అన్నాడట, ఏది మంచి ఏది చెడు మనకి తెలియదు, దేవుడికి మాత్రమే తెలుస్తుంది, భగవంతుడికి మాత్రమే ఎరుక. దాని మరుసటి రోజు ఏమైందో తెలుసా? ఈ గుర్రం ఏదైతే పారిపోయిందో అరణ్యంలోకి 5 గుర్రాలను తీసుకొని వచ్చిందట. మళ్ళీ పక్కింటి వాళ్ళు వచ్చేసి, అమ్మో ఎంత లక్ష్మీ కటాక్షం అండి మీకు, ఒక గుర్రం పాయే 5 గుర్రాలు వచ్చే, ఎంత అదృష్టం ఎంత అదృష్టం అని అంటే ఈయన అన్నారట, ఏది అదృష్టం ఏది మంచి ఏది చెడు మనకి తెలియదు, మనకి ఎరుక కాదు, భగవంతుడికి ఎరుక. మరుసటి రోజు వాళ్ళ పిల్లవాడు హార్స్ రైడింగ్ నేర్చుకుందామని ఒక గుర్రం పైన కూర్చున్నాడట. ఆయన కింద పడి కాళ్ళు ఇరగ్గొట్టుకున్నారట. మళ్ళీ పక్కింటి వాళ్ళు వచ్చేసారు,
ఫస్ట్ అసలు న్యూస్ ఎలా తెలుస్తుందో కూడా తెలియదండి. అసలు ఆ పరమాత్మ చెప్తాడో ఏమో తెలియదు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది న్యూస్. వచ్చేసారు మళ్ళీ, అయ్యయ్యో ఎంత చెడు జరిగిందండి, ఎంత చెడు జరిగిందండి, మీ అబ్బాయి కాలు ఇరిగిపోయాట, గుర్రం నుంచి కింద పడిపోయారట. అంటే ఏది మంచి ఏది చెడు ఎవరికి ఎరుక, కేవలం భగవంతుడికి ఎరుక అని అన్నారట. కొన్ని రోజులకి ఆ రాజ్యం పైన పక్క రాజ్యం వాళ్ళు దండయాత్ర చేశారట. ఆ రాజుగారు చెప్పారట, ఎవరికైతే 18 సంవత్సరాలు నిండాయో అందరూ యుద్ధానికి వెళ్ళాలి అని. ఊర్లో ఉండే మగపిల్లలు అందరూ యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చిందట. వీడు మాత్రం కాళ్ళు ఇరిగిపోయాయి కాబట్టి ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు, వీడు మాత్రం బ్రతికిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు మనం భగవంతుని పట్టుకొని ఏడుస్తాం, మనకి తప్పు ఎందుకు చేశావు అని? మన జీవితంలో అర్థమవుతుందా అండి? అర్థం కాదు. ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎప్పుడైతే మన సాధన బాగుంటుందో, ఎప్పుడైతే మన హరినామాన్ని దృఢ నిశ్చయంగా చేస్తామో, నియమంగా సత్సంగానికి వస్తామో, నియమంగా ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదువుతామో, నియమంగా భగవంతుడికి భగవద్భక్తులకి సేవ చేస్తామో, ఇది మనం చేసే ఇన్వెస్ట్మెంట్. ఎంతమందికి ఇన్వెస్ట్మెంట్ లేకుండా రిటర్న్స్ కావాలి? చేయొద్దండి. ఇన్వెస్ట్మెంట్ చేయకుండా రిటర్న్స్ వస్తాయా? కాబట్టి ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాలి. భగవంతుడి యొక్క కృప ఏ విధంగా వస్తుందో తెలుసా అండి? భగవంతుడి పట్ల నమ్మక రూపంలో వస్తుంది. ఎంత మనం భగవంతుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క నామంలో, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సత్సంగంలో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత మనకి శ్రద్ధ అనే కృప భగవంతుడు మనకి అందిస్తాడు. ఎప్పుడైతే ఆ శ్రద్ధ వస్తుందో, స్వామి నువ్వేమి చేసినా నాకు పర్వాలేదు, ఎందుకంటే నువ్వు నాకు మంచి కోరే వ్యక్తివి అనే భావన మన హృదయంలోకి వస్తుంది. అది కానీ వచ్చింది ఒక రోజు అనంటే, ఇంకా మనం జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే మనం ఎదుర్కొనే ధైర్యం మన దగ్గర ఉంటుంది. మాకు చాలామంది ఏం అడుగుతారు తెలుసా అండి? మన స్టార్టింగ్ కూడా అదే చెప్పుకున్నాం, భగవంతుడు ఉన్నప్పుడు కష్టాలు ఎందుకు వస్తాయి? భగవంతుడు ఉన్నాడు కాబట్టే కష్టాలు వస్తాయి. కష్టం కానీ లేకపోతే మనకి సుఖం యొక్క విలువే తెలియదు, సుఖం యొక్క ఆనందమే తెలియదు. ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి ఏసీలోకి వచ్చా బ్రతికిపోయా. అసలు ఎండలే లేవనుకోండి, ఏసీ ఉంటుందా? మొత్తం ప్రపంచం అంతా ఏసీ పెట్టేసామనుకోండి, ఎండలే లేకపోయినా ఎందుకండి ఏసీ మనకు వస్తుందో? కాబట్టి ఎప్పుడైతే కష్టం ఉంటుందో అప్పుడు సుఖం యొక్క రుచి తెలుస్తుంది. ఎప్పుడైతే మనకి బాధ వస్తుందో అప్పుడు ఆనందం ఏంటో తెలుస్తుంది. ఎప్పుడైతే గొడవ అవుతుందో ప్రేమ ఏంటో తెలుస్తుంది. ఇది నాకు పర్సనల్ రియలైజేషన్ కాదు, కానీ చెప్పిన వాళ్ళని చూసామన్నమాట. మేము ఒకసారి పాపం ఒకళ్ళిద్దరు సీరియస్గా గొడవ పెట్టుకుంటుంటే మేమన్నా, అయ్యో ఎందుకు గొడవ, ప్రభుజీ మీరు బ్రహ్మచారి, మీకు తెలియదు ఈ విషయాలు. అంటే ఈ గొడవలు అప్పుడప్పుడు అలా అలా అవుతూ ఉంటాయి. ఈ గొడవలలోనే ప్రేమ ఉంటుంది తెలుసా అంటే, మాకు తెలియదు, మాకు తెలుసుకోవాలని లేదు. కాబట్టి మనందరం మంచి మనస్సుతో ఆ శ్రద్ధ మనందరికీ ఉండాలి అనంటే, మనం చేయాల్సిన ఏకైక పని మన సమయాన్ని, మన శక్తిని, మన మనస్సుని భగవంతుల్లో ఇన్వెస్ట్ చేయటం. ఇక్కడ మీకు 18 వారాల కోర్స్ అయింది అని మాకు చెప్పటం జరిగింది. మీ అందరికీ ఎంతో అదృష్టం ఉంది కాబట్టే మీకు మంచి విషయాలు, భగవంతుడికి సంబంధించిన విషయాలు మీరు ఎక్కడికో వెళ్ళకుండా మీ కాలనీకే భగవంతుడు కస్టమైజ్ చేసి పంపించటం జరిగింది. మీకు ఇంకా దీనికంటే అదృష్టం ఏంటో చెప్పండి. మీరు ఎక్కడికైనా దూరాలు వెళ్ళాల్సిన అవసరం ఉందా? మీ కాలనీకే భగవంతుడు ఒక ప్రోగ్రాం తయారు చేసి ఒక భక్తి కుటీర్ని పంపించారు. ఎందుకు పంపించాడు? మనందరిపైన ప్రేమ ఉన్నది కాబట్టి మనకు పంపించారు. ప్రేమ లేని వారికి ఏం పంపిస్తున్నారో తెలుసా? భగవంతుడు కార్లు పంపిస్తున్నాడు. ఇంకేం పంపిస్తున్నాడో తెలుసా? పెద్ద పెద్ద ఇల్లులు పంపిస్తున్నాడు. ఇంకేం పంపిస్తున్నాడో తెలుసా? మూటలు డబ్బులు పంపిస్తున్నాడు. కానీ మీకేం పంపించాడు? భక్తుల్ని పంపించాడు. ఆయన ఏదైతే అన్నిటికంటే విలువగా
లాకర్లో దాచిపెట్టుకునే ధనం ఎవరో తెలుసా? తన భక్తులు, తన భక్తి అనే సంపద. దాన్ని మీ దగ్గరికి పంపించారు అని అంటే భగవంతుడికి మీ పైన చెప్పలేనంత ప్రేమ ఉంది అని అర్థం. మీరేం చేయాలి పాపం ఆయన అంత ప్రేమ చూపిస్తుంటే? వారానికి ఒక్కసారి తప్పకుండా సత్సంగానికి రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు కొద్దిగా 15 నిమిషాలు తీసుకొని భగవన్నామం జపించడానికి ప్రయత్నం చేయాలి. ఒక 10 నిమిషాలు గీత ఒక్క పేజ్ అయినా చదవడానికి ప్రయత్నం చేయాలి. ఏదన్నా సేవ ఉంటే ఆ సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు కృష్ణుడు కనిపిస్తుంది. కృష్ణుడికి శ్రీమతి రాధారాణి మాట్లాడుతూ, కృష్ణ నువ్వు ఇంత ప్రయత్నం చేసావు, చూడు ఎంతమంది వచ్చారో ఈరోజు, ఎంత చక్కగా జపం చేస్తున్నారు అని అంటే కృష్ణుడికి కూడా స్వాంతన లభిస్తుంది అన్నమాట. కాబట్టి మీరందరూ ఇలానే ఆధ్యాత్మికంగా భక్తి మార్గంలో మంచిగా ముందుకెళ్ళాలి అని మీ అందరికీ ఆ రాధాకృష్ణుల యొక్క పూర్తి కృపాకటాక్షలు ఎల్లప్పుడూ ఉండాలి అని ఆ స్వామి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని మీరందరూ ఎల్లప్పుడూ జపిస్తారు అని ప్రయత్నం చేస్తూ భగవంతుడండి ప్రతి ఒక్కళ్ళని కటాక్షింపజేయడానికి మనం ఏదైతే ప్రార్థన చేస్తామో దాన్ని పూర్తి చేయడానికి వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఒక ఆయన జీవితాంతం మొత్తం నాకు లాటరీ కావాలి, నాకు లాటరీ కావాలి, నాకు లాటరీ కావాలి, నాకు లాటరీ కావాలి, నాకు లాటరీ కావాలి అన్నాడు. జీవితం మొత్తం లాటరీ దొరకలేదటండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళారట, ఒరేయ్ ఇంత అన్యాయమా, జీవితం మొత్తం లాటరీ కావాలి అని ఏడుస్తే నాకు లాటరీ ఇవ్వలేదా నువ్వు అంటే భగవంతుడు అన్నారట, ఒరేయ్ నేను ఎన్నోసార్లు ఇద్దామనుకున్నా కానీ కనీసం నువ్వు లాటరీ టికెట్ అయినా కొనాలి కదా, కొనకుండా నేను వచ్చి టికెట్ నీ జేబులో పెట్టనా, కనీసం కొనుంటే నేను తీయించేవాడిని కదా. కాబట్టి మనకు కూడా భగవంతుడు కృప రావాలి. అరే మాలైన పట్టు, కనీసం నువ్వు నిద్రపోయినా పర్వాలేదు కానీ కనీసం పట్టనైతే పట్టండి. గీత చదువుతుంటే నిద్ర వస్తుంది, చాలా సంతోషం, పట్టావు. ఫస్ట్ మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళి గీత గిఫ్ట్ ఇచ్చామండి, వాళ్ళ మ్యారేజ్ డే అని, యానివర్సరీ అని. మళ్ళీ వచ్చే సంవత్సరం యానివర్సరీకి కూడా మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళి చూసేసరికి ఆ గీత అలానే స్టిక్కర్ వేసి కవర్ వేసి అలానే ఉండిందనమాట. మేమన్నాం, అమ్మా మీకు సంవత్సరం ఏంది మీకు గీతనిచ్చి ఇంకా ఓపెన్ చేయలేదా? లేదండి ప్రభుజీ మీ చేతులతోటి ఓపెనింగ్ చేద్దాం అనుకొని వెయిట్ చేస్తున్నాం. సరే ఇప్పుడు ఓపెనింగ్ అయితే నేను చేస్తాను కానీ పేజ్ ఓపెన్ చేసేంత వరకు వెయిట్ చేయకండి, చదవటాన్ని స్టార్ట్ చేయండి అని అక్కడ కూర్చోబెట్టి నేనే పేజ్ ఓపెన్ చేసి వాళ్ళిద్దరితో చదివేసి ఇప్పుడు అయింది కదా మీకు ప్రారంభం, ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి దీన్ని అని చెప్పేసి వచ్చామన్నమాట. కాబట్టి మనకు కూడా భగవంతుడు కృప రావాలి వస్తుందయ్యా. ఫస్ట్ నువ్వు ప్రయత్నం చెయ్యి. నీకోసం అన్ని వేల కోట్ల లక్షల అడుగులు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒక్క అడుగు ముందుకేసి చూపించు భగవంతుడికి. ఎలా మనం ఒక్క అడుగు భగవంతుడి ముందుకి చూపించేది అని అంటే ఇందాక చెప్పినట్టుగా నామం చేయటం, సత్సంగానికి రావటం, శ్రవణం చేయటం మన సాధన మనకి భగవంతుడి పట్ల నువ్వు నాకు కావాలి అనే ఒక కోరికను చూపిస్తుంది. అప్పుడు స్వామి మనకి తప్పకుండా లభిస్తాడు. కాబట్టి మీ అందరూ చక్కగా మంచిగా శ్రద్ధగా భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని మా ప్రార్థనలతో హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి